దీన్నేనా నువ్వు సొంతం చేసుకుంటే కొన్నాళ్లకి నువ్వు దానికి సొంతం అయిపోతావు మిత్రమా, ఆలోచించుకో. భారతదేశం చరిత్ర కాదు, ఇతిహాసం. రామాయణం మన దేశానికి గుండె, మహాభారతం మన దేశానికి శ్వాస. యుద్ధాలు, విజయాలు, ప్రేమ, త్యాగాలు ఇవే మన నాడిలో పారే రక్తం. మనం గర్వించే ఆయుధం భారతీయతత్వం. భారతదేశం యుద్ధాల్లో విజయాన్ని సాధించడానికి కేవలం ధైర్యమే కాదు, ఓ ప్రత్యేకమైన పరికరం కూడా ఉపయోగించుకుంది. ఆ పరికరం చిన్నదైనా శత్రువుల నిఘాకు దూరంగా మన విజయానికి కీలకంగా నిలిచింది. సంవత్సరాలు గడిచినా ఆ పరికరం ప్రపంచంలోనే ఉంది, కానీ అది ఉందని ఎవరికీ తెలియదు. చాలా సంవత్సరాల తర్వాత యుద్ధంలో పాల్గొన్న శత్రువుల కుటుంబాలకి సంబంధించిన వ్యక్తులు అసలు ఏ పరికరం ఉపయోగించామో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నించారు, కానీ అది ఎవరూ కనిపెట్టలేకపోయారు. అంతటి శక్తివంతమైన పరికరం మహాభారత సమయంలో కూడా ఉపయోగించారు. దాని పేరే అద్వితీయ. హలో, సరే వస్తున్నా. నువ్వు వస్తే ఒక్కదాంతో పోతుంది. కార్ ఫ్రంట్ సీట్ లో ఎవడన్నా పికప్ చేసుకుంటారా, కానీ డిక్కీలో పికప్ చేసుకోవడమే స్పెషాలిటీ. కూల్ 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 శాంతి, డిస్కో శాంతి. చెప్తా పదా. ఏమ్రా, నా బట్టల కన్నా మీ బట్టలకు మెరుస్తున్నాయి. మీరు నా దగ్గర పని చేస్తారా, నేను మీ దగ్గర పని చేస్తున్నా? ఉండదు, ఖాయం చేసుకోవాలా?
ఏదో మీద అన్న దాసనా నీకు డైమండ్ లైట్కి వెళ్ళి అవుతాయి ఎందుకురా డైరెక్ట్ గా మీరే డ్యామేజ్ స్మగ్లింగ్ చేద్దాం అనుకుంటున్నారా? ఏవుగా తెలుసుకుందామని. సారదా మా బాస్ మా అమ్మ దగ్గర నుంచి వస్తాయి. ఏడుంటాడు మన చిక్కడపల్లనా? ఏయ్ ఈ లీవ్స్ నుగాండా. ఆయన వీడేంటి స్మగ్లింగ్ అంటే ఎలర్జీ, స్మగ్లింగ్ అంటే పైల్స్ అని పోయాడుగా, మళ్ళీ ఎందుకు వచ్చాడు? నా టైం బ్యాడ్ అన్నా. ఎర్రి గుర్తు. అందుకే ఇప్పటి నుండి ఇద్దరం కలిసి చేసుకుంటాం. ఏంద్రా అది? అనా స్మగ్లింగ్ అనా? సరే సరే, పార్టీ వెయిటింగ్ అక్కడ, జాగ్రత్త. అన్నా నేనున్నాగా. నువ్వు ఉన్నావనే కదరా అన్న భయం. రే నువ్వు ఎందుకురా ఉన్న పలంగా ఊరి నుండి వచ్చేసినావు? అంటే అది మరి స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదిద్దామని వచ్చిన. ఏదో షేవింగ్ చేసుకోవాలంత ఈజీగా చెప్పావేంట్రా? స్మగ్లింగ్ రా, అది స్మగ్లింగ్. సరే ఏదో ఫ్రెండ్ కష్టాలు అప్పులు ఉన్నామని ఒప్పేసుకున్నా. మజాక్లే బాయ్. సరే ఇప్పుడు నిజం చెప్పు. నేను ఎందుకు అబద్ధం చెప్తారా? అయినా మన దేశంలో చెప్పే టాప్ 7 అబద్ధాలు ఇవే. ఫోన్ సైలెంట్ లో ఉంది, నా దగ్గర రూపాయి లేదు, 2 నిమిషాల్లో వస్తున్నా మామ, ఇదే నా లాస్ట్ పెగ్గు, నువ్వే నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్, ఇక బుద్ధి ఉంటే అమ్మాయిల జోలికి పోను. ఏడన్ను అరి చెప్పు. 7వ ముందే చెప్పాను కదరా. సరే అదంతా వదిలేసి ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా విను. స్మగ్లింగ్లో 3 లెవెల్స్ ఉంటాయి. ఏంటా లెవెల్స్? గుడ్, చెప్తా విను. ఇదే లెవెల్ 1, ఆపోజిట్ పార్టీని కన్ఫర్మ్ చేసుకోవడం. సరే పద. ఇది లెవెల్ 2, కోడ్ వర్డ్ కన్ఫర్మేషన్. రొయ్యల పులుసు వాసన అదిర్సు. రావట్లేదురా. అరే లెవెల్ 3 ఇంకా నాకు చెప్పలేదురా. ఇదిగో ఇదే క్యాచ్. ఒరే కుక్కరం కాల్పట్టాడు ఉరకడమేంద్రా. స్మగ్లింగ్ లో అంతే. ముందు అలవాటు వద్దులే, ముందు అలవాటు వద్దులే. ఎవరు మంది? What? ఓ ఇంగ్లీషా? ఇచ్ కంట్రీ? Nigeria. లుకింగ్ బిగ్. 6 feet. Look. Here. Are required Advatiya at any cost. I'm prepared to offer a generous sum in exchange. ఇప్పుడు నా దగ్గర ఇనుప సామాన్లేం లేవు, జమైనప్పుడు చెప్తా, వచ్చి తీసుకపో. What? What are you saying? I can't understand. అసలు నీకేం కావాలరా? I'm asking about this. What about the deal?
డీలా? ఏ డీలు? Yeah, don't waste my time. ఏ డీల్ ఏదలవడలేదు. What? నో డీల్. But why? I need Advatiya. ఎల్లు సామి నువ్వు, డీల్ లేదు ఏం లేదు. You are such a dumb pussy. Fucking bastard. ఫక్ ఆఫ్. డీడమ్మా, డీల్ అంట డీల్. ఉల్లిగాడు. డాడీ నీకేమైందిరా జాంపండు? ఇవరి దగ్గర నీతో ఒకడు మాట్లాడుతున్నాడు కదా, ఏడాడు? ఇప్పుడే పోయిండు. వాడేమన్నా డీల్ అని అన్నాడా? అవును, మన రేంజ్ కాదని పంపించేసావా? ఓరిని కొత్త నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎదురు చూసి అద్వితీయ డీల్ పట్టుకొచ్చారా వాడు. అంటే నీ మతి మరుపు జాతి. నీ పాకెట్లో ఒక గోలీ ఉంటుంది, అది వేసుకుని సావు. ఇప్పుడు వాడు ఎటెళ్ళిండు? ఇప్పుడే 218 బస్ ఎక్కి కొట్టిపోయిండు. మరి నడవరా, ఇంకేంటెందుకు కూర్చున్నావు? ఎటు పోతావు? వాడు ఏడికి పోతే ఆడికి. నైజీరియా పోతాడు, పోతావా? పోతా. ఎట్లా పోతావు? బస్లా. అచ్చా, ఒక 2 నిమిషాలు ఆగు, నేనే బయటకు వస్తా, కలిసిపోదాం. సరే పదా. బంగినపల్లి మామిడి పండు. అది ఆకాశం ఎర్రగా ఉంటుంది. కాదు కాదు కాదు, నేను చెప్తాను. పిల్కే కొట్టిన జామ్ పండు. దట్స్ రైట్. రే, నాకేదో తేడా కొడుతుందిరా. నమనసీమ నమాటే వినదంట మాయో ఇంట్రో. రే బాగా పనిచేరా. తీసి నేను చెప్పినా వాడు ఏంటో తేడా కొడుతుండ్రా అంటే విన్నావా? నా లోడా, నా మెడ, నా తోడా అన్నావు కదరా. పైసలేడరా. ఇప్పుడు ఏం చేద్దాం రా? బ్యాక్ సైడ్. నా కొడుకుని సచిన నా కొడుకు సచిన. ఎట్లాంటి శనిగానో తెలుసారా నువ్వు? నీకు నల్ల పిల్లి ఎదురొస్తే అదే డ్రైనేజ్ పడి చచ్చిపోతుంది. ఇది మంది. ఇది కూడా మందే. ప్లీజ్ కమ్ సార్, ప్లీజ్ కమ్ ఇన్సైడ్. మందే ఇదంతా. నా కమ్ మనోడే. నా చెప్పినాగా ఒక గట్టి పార్టీ వస్తుందని. ఈడే తక్కువ అంచనేయకన్నో ఏదో గట్టి ప్లాన్తోనే వచ్చాడు. ఏదో పురాతన వస్తువు కావాలంట అన్న, అందుకే నీ దగ్గర తీసుకొచ్చా. I will give you 50 crores. $10 crores డీల్.
కానీ చాలా రిస్క్ చేయాలి. 10 కోట్లు అంటావు, అది కుదరదు సార్. సారీ. ఈ అగతియే కాచేయడం అంటే డర్మన్ తొట్టికెళ్తున్నట్టే, ఈజీగా ఎత్తేయచ్చు. కానీ ఏంటి పైల్స్ ప్రాబ్లమా? ఏ నీకు కూడా ఎక్స్పీరియన్స్ కదా. Get the fuck out of here. All dickheads. Don't you have any single daring soul? ఇప్పుడు ఎలా రా నాకు పైసలు ఇవ్వడం? పోనీ నేను సెంటర్లోకి వెళ్ళాంగనా? నీ అబ్బా ఐడియా లేవమంటే కామెడీ చేస్తావంటరా. ఏముంది, జరిగింది చెప్పేద్దాం. సచ్చిన పని చేయ. పోనీ సచ్చిపో. పనికి వచ్చే ఐడియా లేవరా? నీతో పెద్ద పనే ఉంది. తంతే నోట్లో కూడా. సరే ఊగో ఊగో, ఏదో ఫ్రెండ్లీగా అన్నం లేవా? అరే బాజీ రా రా. రే మామా ఎలా ఉన్నారా? ఏ మీదయా వీణ ఫ్రెండ్ జాక్. హలో మూమెలో. అవునా, ఏం బిగుతున్నా ఇప్పుడు? ఎప్పటిలాగే చిన్న రాయి చిన్న లాభం. మామా మన దగ్గర పెద్ద పార్టీ ఉంది, డీల్ చేస్తావా? ఏమి టైమింగ్ రా సచ్చినోడా. 1 minute. టేక్ ఓకే రే, ఇప్పుడు మనకు పైసలు అవసరం. ఈ డీల్ చేస్తే పైసలు వస్తాయి. రిస్క్ ఏమి ఉండదుగా. నేను ఉన్నాగారా. నువ్వు ఉన్నావనే రా నా భయం. అరే బాచి పార్టీ ఎక్కడ? దెంగో రే, ఇప్పుడు మనం ఏమని మాట్లాడతాం రా? సార్ మా ఇద్దరు పార్టీ అని చెప్పుకోవాలి సార్. నేను మీ లాటరీని అడుగుతాను సార్, మీరు మీ పెండ్ ఎత్తుతారు సార్. వాడి పెంట నేను ఎందుకు ఎత్తారా? వాడి కాదు, వాడి బర్రది. అయితే ఓకే. అంటే ఏంటి ఇప్పుడు పెంట ఎత్తడానికి రెడీగా ఉన్నావా? Yes. బీలేక ప్రొఫెషనల్. మనం ఈ డీల్ మాట్లాడలేక వచ్చినాం. ఎడ్యుకేషన్ ఇచ్చినాం ఇంకో చిప్పటి చేతికి పద. దేవునికి స్తోత్రములు. నిజం అదే పిల్ల. సార్ ఎవరు? డీల్ ఏంటి? టీయా? ఏం అవసరం లేదు. ఎవడు టీయా? సార్ డీల్ మాట్లాడడానికి వచ్చాను సార్. ఇంతకు మీరు ఏ గ్యాంగ్? మా పేర్లు క్రాక్ జాక్. ఓహో, బిస్కెట్ కంపెనీయా? పో విషయం చాలా పెద్ద, రిస్క్ కూడా ఎక్కువే. రిస్క్ ఎక్కువే, అందుకే ఎవరు రాలేదు. మేం చేసి పెడతాం. అసలు ఏం గూడ్సో తెలిసే వచ్చారా? చెప్పండి సార్, మేము రెడీయే. తాత వచ్చి కూర్చో. Hey, who is this black kid? What kind? ఇది కాయ కాదు, ఇది అద్వితీయ. చెప్పండి సార్, ఎక్కడుందో లపకం తెచ్చిద్దాం. అదే తెలీదు సార్. అర్థం కాలేదు సార్. ఇది ఎక్కడుందో ఎవరికీ తెలీదు, కానీ దీని దగ్గరికి వెళ్ళడానికి ఒక రూట్ మ్యాప్ ఉంది. కానీ ఇక్కడే ఒక చిక్కు. మళ్ళీ టిస్టా? మ్యాప్ 4 భాగాల్లో విడతీసింది. అడి పేరు బ్లాకీ. రమేష్, సురేష్, వాజిద్, వాళ్ళు 4 వేరే వేరే ఊర్లలో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మ్యాప్స్ తీసుకొని అద్వతీని వెతికి తేవాలి. అరే నాకేదో తేడా కొడుతుందిరా. వీడి కూలీ వాటర్ కొడితే కానీ సెట్ కాడు. సార్ మీకు ఇంత తెలుసు కూడా ఇది మాత్రం ఎందుకు చూపిస్తున్నారు? రే, మీకు డీల్ కావాలా, డౌట్లు కావాలా? ఓకే, డీల్ ఎంత? 10 కోట్లు డీల్. ఇక్కడ నేను ఒకడు ఉన్నా కదా.
जापान अंकुल से इन्फॉर्मेशन मिला है। क्रैक जैक नाम के दो बेवकूफ जिनके पास अद्वितीय है। మనం ఇప్పటి నుండో ఎదురు చూస్తున్న అద్వితీయ ఈ రోజుకి బయటికి వచ్చింది। वो अद्वितीय मेरा है, मैं उसको हासिल करके रहूंगा। उन दोनों को साइड हटाओ, ऑफर देम अ प्राइस। ఓకే చూడు రేవాడు 10 కోట్లు అంటే వేసుకునే కోట్లు అనుకుంటున్నారా? 10 కోట్లు అంటే డీల్ అంట. నాకెక్కడో తేడా కొడుతుందిరా. మూసుకో. గమ్ము నుండి ఏంద్రా చేసే తప్పంటే పైసల కోసం. నాకు ఎట్లా చేయాలో ఏం చేయాలో మొత్తం తెలుసు. ఓకే చేసుకో. మళ్ళా నీ అమ్మ ఇక్కడ ఏదో తేడా చెప్తుందిరా అంటే పైకన్న మాటలనే చెప్తున్నావు. ఏం చేయాలో తెలుసు, ఎట్లా చేయాలో తెలుసు, నా లవడా తెలుసు. అవును నాకంతా తెలుసు, నీకనక తెలుసు. సరే ఒక క్వశ్చన్ అడితే ఆన్సర్ చెప్తావా? అడుగు. గీత ప్లస్ అంజలి ఇదే సందో చెప్పరా? వాళ్ళిద్దరం పక్కసింది. ఓకే ఏం తేడా జరగకుండా నేను చూసుకుంటా. నేను ఉన్నాగారా? నువ్వు ఉన్నావనే కదరా నా భయం. గుద్దును చూసుకుని కూర్చో. ఏమన్నా తేడా జరిగిందనుకో మనకుంటదిరా దృశ్యం సినిమా లాగా. అది ఆగస్టు 2వ తారీఖు సాయిబాబా ప్రవచనాలకు వెళ్ళాము విజయనగరంకి అని చెప్పుకుంటూ తిరగాల్సి వస్తుంది. అరే నేను పోయి నికోటిన్ కార్బన్ మోనాక్సైడ్ తో చేసిన ఒక వస్తువు ఉందట, అది తీసుకొని వస్తా. నా నెత్తి పని చేయట్లేదు. సిగరెట్. ఓకే అన్న పొగవాడదు పక్క జారు. అన్న 2 సిగరెట్లు. ఇప్పుడే పొగవాడదు అన్నావు కదన్న. వేరేటోళ్ళు అయితే వాడదు. ఈ అన్నొద్దు, అన్నకు జరిగింది చెప్పి పైసలు సెట్ చేద్దాం. నేను ఈడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తావేంట్రా? నేను చెప్పింది అర్థమైందా? బాబు చోటి మాలోకం ఎక్కడికి వెళ్తున్నావురా? నీ పేరేంటి? వాట్? నీ పేరేంటి? ఎందుకు? ఊరికే తెలుసుకుందామని. చెప్పకపోతే? అయినా తెలుసుకుందామని. అసలు నీకేం కావాలరా బాబు? నీ పేరేంటి? ముంతాజ్. హ్యాపీయా? ముంతాజ్. ఏమైంది? ఆ ముంతాజ్ కోసం ఆ షాజహాన్ తాపీ మిర్చితో తాజ్మహల్ కట్టించాడేమో గాని ఈ ముంతాజ్ కోసం ఈ షాజహాన్ ఈ చేతులతో కడతా తాజ్మహల్. అచ్చా నవ్వింది. డైలాగులు బాగానే చెప్తున్నావు. ముద్దులు కూడా బాగానే పెడతా. వాట్? ముద్దు అదేమా. అమ్మదినమ్మ ఎవరిది? సింగిలా? ఒక్కదానే ఉన్నాగా సింగిలే. మనకు కావాల్సింది అదేలే. ఏంటి? ఏం లేదు. షాజహాన్. ఊజీ షాజహాన్ నిన్నే. ఎవరాడు? అదేగా నీ పేరు. ఎవడు చెప్పిన? ఇంతకు ముందు షాజహాన్ ముంతాజ్ అది ఇది ఏదో అన్నావు. చిచ్చి 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 చి నేనేదో సరదాగా నేను పడేద్దామని అలా చెప్పాను అంతే. బై ద వే మై నేమ్ ఇస్ క్రాక్. ఏంటి పిచ్చా? ఎస్ పిచ్చే. అదేం పేరు? నీలాంటి అమ్మాయిలు చూసి పిచ్చో నవ్వకూడదని మా అమ్మ నాన్న చిన్నప్పుడు పెట్టారు. ఏమన్నా పనుందా? లేదు. ఏ మరి ఇడే నిల్చొని ఏం చేద్దాం? బయటికి పోదాం పదా. ఎవడో అప్పటి నుండి మనల్నే చూస్తున్నాడు. ఎవడాడు? అమ్మ తినమ్మ చూసారా? ఏ నీకు తెలుసా? నా ఫ్రెండ్. ఓ ఎందుకలా చూస్తున్నాడు? కత్తిలా ఉన్నావని. వాట్?
నువ్వు నన్ను ఏమైనా చేస్తావేమో అని. దానికి ఇంకా టైం ఉందిలే. సరే పోదాం పదా. రే 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 నేను ఒకటి ఉన్నారా ఇక్కడ. నువ్వు ఎప్పుడు ఇలా ఖాళీగానే ఉంటావా? నువ్వెప్పుడు ఇట్లా అమ్మాయిలతో మాట్లాడుతూనే ఉంటావా? ఏం చేయమంటావు మరి? నా మనసు స్వచ్ఛమైన బంగారం. అమ్మాయిలతో నేను మాట్లాడడం కాదు, అమ్మాయిలే నాతో మాట్లాడుకుని లేరు, నీతో సహా. అయినా అసలు మనం చాలా బిజీలే. అంత బిజీ ఏంటి? ఇట్స్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్? అది కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్షియల్. గదే గదే. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తావు? ఖాళీగా ఉంటా. నీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? రష్యా, చైనీస్, జపనీస్, నాటి అమెరికా. ఏంటి ఇప్పుడు ఇవన్నీ వచ్చా? చూస్తుంటా అంతే. అవును, ఇంకా చెప్పలేదు. ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? అమ్మాయిని కలిసిన ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతారా? మళ్ళా ఎవడో నాకేసి రోజు మాకెందుకు? నీకు చెప్పిన అర్థం కాదులే. చెప్పు, ఉన్నాడా? అంటే అది అరే కాల్ వస్తుంది, మాట్లాడు. మ్యాటర్ చెప్పు ముందు. కాల్ ఎవడు కాదు బొంగు. ఒకడు ఉండేవాడు, ఆల్మోస్ట్ 3 years రిలేషన్షిప్. ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల ఏడోకు మేకప్ అదే అందం పోతుంది. అంటే ఇప్పుడు ఏడిచినాక కళ్ళు బీప్రెడ్ ఇచ్చిన డెంగ్యూ పేషెంట్ లా ఉంటావు. మెయిన్గా చీమును ముక్కు బా చిచి యాక్. అవును, ఇందాక ఏడిచినా నాకు డౌట్. మీ అమ్మాయిలు అలా ఎలా క్విక్గా ఏడుస్తారు? కళ్ళ లేదా మోటార్ పెట్టుకున్నట్టు సుచ్చొత్తగా నీళ్ళు రానికి. అలా ఏడ్చగా ఆయన ఏడ్చే మగాలని నమ్మకూడదులే. ఏడిచి ఆడాలని నమ్మకూడదు. ఆయన మీకేం తెలుసు మా బాధ. మనసు విరిగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, బాధ అంటే ఏంటో తెలుస్తుంది. డైలాగ్ మస్తు చెప్తున్నావులే. ఇంత జరిగిన నీ గురించి అబ్జర్వేషన్ ఏంటది? పెద్ద మెంటల్ లేక ఇట్లా ఎవడు పిలిచినా కారెక్కిపోతావా? ఎవరు పిలిచినా కాదు, నువ్వు పిలిచావు కాబట్టి. నాటి బాబీయా? ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? గుడ్ బాయ్. షట్ ఎస్ అనాల్సింది, కనీసం ముద్దనిచ్చేది. కుంపదీసి ఉన్నది ఏంటి? ఏంటి స్పెషల్ ఎఫెక్ట్? నువ్వు ప్రొసీడ్ అవ్వట్లేదా, అందుకే. అమ్మాయిల ఫ్యాషన్ తెలుసు కానీ మరి చెట్ ప్యాక్ వేసుకున్నంత ఫ్యాషన్ ఇప్పుడే తెలిసింది. నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడో చూస్తావేంటి? ఏంటిదంత కాలా? సరే నేను వెళ్తున్నా, బాయ్. బాయ్. ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? గుడ్. అమ్మదేమా ఇది మళ్ళీ ఆగింది. ఈసారి ఇలా కాదు, నేనే ప్రొసీడ్ అవుతా. దా వచ్చేస్తా, దా వచ్చి దా.
నా మొబైల్లో రీఛార్జ్ అయిపోయింది, కొంచెం రీఛార్జ్ చేస్తావా? ఓకే ఏమైంది? ఏం కాలే. సరే కానీ ఒక మాట. ఏంటది? ఐ లవ్ యూ. ఓకే థ్యాంక్ యూ. ఏమన్నా? నేను ఒకసారి చెప్తా. ఏ ముంతాజ్ ఒక్క నిమిషం ఆగు ఆగు. ఏ ముంతాజ్ ప్లీజ్ 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 చెప్పు. ప్లీజ్ ప్లీజ్ ముంతాజ్ ఆగు ఒక్క నిమిషం ఆగు ప్లీజ్ చెప్పు. ముంతాజ్ ఒక్క నిమిషం ప్లీజ్ చెప్పు. ఏమన్నా చెప్పొచ్చు కదా. సారీ ప్లీజ్. అరే ప్లీజ్ 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 చెప్పు. ఏ ముంతాజ్, ఏ ముమ్ము చెప్పు ప్లీజ్. చెప్పొచ్చు కదా. బాయ్ బాయ్. ఏ ప్లీజ్ నేను కూడా వస్తా. అలసిపోదాం, పడుకుందాం. షిట్ హెల్ప్ మీ. షిట్. హే ఐఎమ్ బ్యాక్. నీ అమ్మ నన్ను వదిలేసిపోతే డ్రంకెటర్లో దొరికిన బాధితులు లెక్క అయిపోయిందిరా నా బతుకు. కూల్ రాకి కూల్. నీకు దబ్బకాయలు నాకు చింతకాయలు. ఏంట్రా కూలు? కారు నాది కానీ లైసెన్స్ నీ దగ్గర ఉంది. ఇప్పుడు ఏమైందిరా? వచ్చినాగా. మాకు తెలుసు నీకున్నంత. అవును ఎవరిది? బాబీ అయితే పైకన్నా మాటలు చెప్పకు నాకు. నువ్వు రావేమో అనుకున్నా. రాకపోయి ఉంటే ఒరే క్రాక్, నేను నీ అంత క్రాక్ గాని కాదు కదరా. నాకు బుర్రుంది కాబట్టి నువ్వు వచ్చావు. నేనేం చేసేవాడినో తెలుసా? ఏం చేసేవాడివి? రాకపోయేటండి నేను. అటు నుంచి అటు ఉప్పల్ స్టేడియం పోయి క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ చేసేవాళ్ళము. అంటే నేను ఇప్పుడు క్రికెట్ ఆడలేనంటావా? సీ మిస్టర్ క్రాక్, ద గర్ల్ ఈజ్ అన్ ఎంపైర్. ఏం ఉండదు, ఉత్త సైకిల్ చేస్తూ చేతులు ఒప్పుకుంటూ ఉంటది అంతే. కానీ నువ్వు థర్డ్ ఎంపైర్ లాంటాడు. డెసిషన్ నువ్వే తీసుకోవాలి. నేను ఎరుపు గాలతో మాట్లా టైం వేస్ట్ చేయను కానీ కార్ది. నువ్వెవరన్నా లవ్ చేస్తే తెలిసేదిరా. బట్ వన్ థింగ్, బయట అమ్మాయిలందరూ నలిబొక్కల కోసం నాకు అని కొట్టుకునే రకాలు మాత్రం లేరురా. దొరికిన బొక్కని జుర్రేసి బయటపడేసే రకాలు ఉన్నారు. జాగ్రత్త. ఏదైనా జీవితంలో ఒకటి చేసిన తప్పేమైనా ఉందంటే ప్రేమించడం. పోయి ఇంటర్వ్యూలో చెప్పుకోపో, బాగా పనిపిస్తుంది. ఏంట్రా షర్ట్ మార్చావు? అమ్మాయి హగ్గిచ్చింది దాచా. అబ్బా గుద్దాం. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగు. నా దాలో ఉందిరా, నా దాలో ఉంది. ఏమండు బే, ప్రతిసారితోనే ఉంటావు. సరే మరి తాదామా? మనకు పెద్ద పనే ఉంది. కెరియర్ మీద ఫోకస్ చేసే పనే ఉందా? చలో మెల్లగా పోనీరా, నాకేం కాలే ఇంకా. స్ట్రాంగ్ ఉందిరా. ఎడదా మామనికి విషయం చెప్పాలరా. ఏంటి? అమ్మాయి ముద్దిచ్చింది. నాశనం సంకన పక్కా. కొందరు ఫేస్ చూసి చెప్పచ్చురా ఏమని, మంచిలో కాదా అని. ఏ అమ్మాయి ఫేస్ చేసి చెప్తున్నా చాలా మంచిది. అట్లయితే మన ఫేస్ దొంగ నా కొడుకులు అనుకుంటారు కదరా. నువ్వు కూడా ఒక అమ్మాయిని లవ్ చేసి తెలిసేదా? ఏమైందిరా? ఏమైందిరా? అక్కడ ఎవరో ఉన్నారా? అక్కడ ఎక్కడ? సూర్యుడు వాడికి ఇల్లు లేదా? రోడ్డు మీద వండుకున్నాడు. అక్కడ చూద్దాం పద. ఆటో అప్పారా అంకుల్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్. ఏ బాబు
పద. ఒరే గ్రాగు నాకేం తెలియదురా. ఎవడరా కరెంట్ తీసేసింది? ఓ కళ్ళ గంతలు కట్టారా? నీకు కట్టారా? ఎవడ మా అమ్మాయి గడిలో ఉన్నాడు. బిజ్లీ బిజ్లీ మేరా నామ్. బిజ్లీ అంటే ఎలక్ట్రిసిటీ. సో యు ఆర్ an electricity but you are not living in electricity. బయట నన్ను అందరూ డాన్ అంటారు. బటర్ నాన్ లెక్కనో నువ్వు డాన్ ఏంట్రా? వీళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతారు. నాలుగు చీరాలా బేకఫ్ అభినయ్ బిజ్లీ గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. నీ సావు నువ్వు సావు. నువ్వు ఎవడివి? మమ్మల్ని ఎందుకు పట్టుకొచ్చినావు ఈడికి? మేమే ఎందుకు చెప్పురా. బాయ్తో ఇట్లనే నారా మాట్లాడేది? బాయా ఎవడికి బాయి? మీ సేటికి బాయా? మీ సేటి పిల్లానికి బాయా? బొమ్మలు బాగున్నాయి. ఏడా దేవిక అంగనాల్లోనా? రే అవి నిజంగా లేరా? పో, మా ఊర్లో దివాళీ కాడతా నేను. పిచ్చి లేపకు, నాకు కాల్చి పాడేస్తా. షేల్ ఆర్టిస్టా? నా పేరు జూ పార్క్ రాజు. జూ పార్క్ రాజేంట్రా? అడవి స్టేషన్ పెట్టుకున్నప్పుడు అడిగారా ఏంటి? ఓహో బక్వాస్ బంద్ కరో. వచ్చిండే కింగ్ కోబ్రా. నేను దొంగలు ఎత్తుకోపోను. చెప్పు. జపాన్ అంకుల్ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆప్కే పాస్ అద్వితీయ ఉంది. చాలా కాస్ట్లీ అది. మా దగ్గర లేదు అది. ఇగో నిన్న నైట్ మండి తిన్నా, చికెన్ పకోడీ తిన్నా, పానీపూరి తిన్నా. నిన్న రాత్రి నుండి మోషన్స్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా వచ్చేలా ఉంది. లెట్స్ డోంట్ వేస్ట్ దట్ టైం. ఇప్పుడు మీకేం కావాలి? నువ్వేమిస్తావు? మీకు డీల్ ఎంతకు వచ్చింది? 50. కాదు కాదు కాదు, వాడికి 50 నాకు 50. మొత్తం ఎంత? 50 ఎంతేంటి ఏంటి నన్ను అడతారేంటి? ఈ పుట్టని అడగచ్చుగా. నీకు తెలియదురా ఎల్ముద్దు ఎందుకురా చదువుకున్నావు? 50 + 50 = 100 crores. ఫైన్. నిజంగానా? కానీ మాల్ చూపించిన తర్వాతనే. ఒక 1 వీక్ టైం కావాలి. 1 వీక్ టైం? ఓకే. కానీ మేము మాల్ తెచ్చాక నువ్వు పైసలు లేకపోతే? రే ఎట్లా కనిపిస్తున్నారా నేను మీకు? రోడ్డు మీద చిట్టలు కొట్టేవాడిలా కనిపిస్తానా? రే మా మీదకి రైజ్ అవుతున్నావు ఏంట్రా? ఇప్పుడు చెప్తున్నా డీల్ క్యాన్సల్. ఏం పిక్కు పికో రా. అంతే. ఏం పీక్కుంటావు? పీక్కో. నీకు మా గురించి తెలియదు. మా వెనక మాఫియా ఉంది. నీ వెనకాల మాఫియా ఉంటే మా వెనకాల సోఫియా ఉందిరా. అరే సోఫియా ఎవర్రా? ఎవరో కలుగుతాయి. ఒక్క ఫోన్ కొడితే డాడీ దిగుతాడ్రా. దిగమను. మమ్మీలకు డాడీలకు భయపడ్డానికి మేము నీళ్ళకి బోగాలనుకున్నావా? దిగమని చూసుకుందాం. దిగమను. రూమ్ నెంబర్ 69 మల్కాజ్గిరి. కార్లో వచ్చినా పర్లేదు, కాలినడకలు వచ్చినా పర్లేదు, డే టైం వచ్చినా పర్లేదు, నైట్ టైం వచ్చినా పర్లేదు. డే అండ్ నైట్ డోర్లు తెరిచే ఉంటాయి. అమ్మా నేను ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తారేంట్రా? నేను ఎట్లా అంటున్నా బయటికి పోయి అడగండి. బిజ్లీ అంటే మాట, మాట అంటే బిజ్లీ. ఎరా ఇప్పటిదాకా ఎలక్ట్రిసిటీ అన్నాను. మేమే ఇప్పుడు చూసాం నిన్ను. బయట ఎవరికి తెలుసురా నువ్వు? మీకు 1 వీకే టైం ఉంది. మీరు మాల్ నా చేతిలో పెట్టలేదనుకో, నెక్స్ట్ వీక్లో ఫస్ట్ డే మీకు ఉండదు. ఎందుకు? సూర్యగ్రహణమా? మాల్ తెచ్చాక కలుద్దాం.
డాడీ రూట్ మ్యాప్ ఇటువైపు చూపిస్తుంది డాడీ. నీటిలోకి వెళ్తావా? రోడ్డు నీటిలో ఉందా? నీ అమ్మ. డాడీ ఐడియా ఏంట్రా? టాస్ వేద్దామా? టాస్ ఏంటి? హెడ్స్ పడింది అనుకో రోడ్ మీదకి వెళ్దాం, టైల్స్ పడింది అనుకో నీటిలోకి వెళ్దాం. నీటిలోకా? టాస్ ఏయిరా. డాడీ ఏంట్రా టైల్స్ పడిందా? చెప్పురా. అంటే చెప్పురా. హెడ్స్ పడింది డాడీ. అమ్మ చెత్తనా కొడుక, ఎంత భయపడినా తెలుసా జాకెట్లు అవన్నీ ఇవన్నీ కొనాలని చెప్పి. సరిపదా ఎవరిది ఎంత పోతుందో చూసుకుందామా? 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 పోయిరా చూసుకుందాం. పోయిరా. చెట్ల నీళ్ళు వచ్చే టైంలో ఎవడరా ఫోన్ చేసి డిస్టర్బ్ చేసేది? ఓ బేబీయా, హాయ్ బేబీ. హలో. ఏం టైమింగ్ బేబీ, జస్ట్ ఇప్పుడే నేను తలుచుకుంటూ చెట్లకు నీళ్ళు పోసా. ఏమైంది బేబీ ఈ టైంలో కాల్ చేసావు? గుర్తుకొచ్చానా? అలసిపోదామా? ఆచిపోదామా? సర్లే కానీ షాజహాన్ క్రాక్ ఎక్కడున్నా? నేనా? జిమ్లో ఉన్నా. ఏం లేదు, ఇంట్లో ఎవరూ లేరు. భయం వేస్తుందా? వాచ్మెన్ ఉన్నాడుగా. మరి ఇంకేంటి, ఆకలిస్తుందా? జొమాటో పెట్టలా? ఆపు. మరి ఇంకేంటి? నన్ను బయటికి తీసుకెళ్తావా? ఫారెస్ట్ మమ్మీ ఐ డోంట్ అండర్స్టాండ్. అయినా నువ్వు నన్ను బయటికి తీసుకెళ్ళాను అడగాల? అడగకపోతే ఎలా తెలుస్తుంది మరి? వచ్చేస్తాను బేబీ, బాయ్. బాయ్. వెళ్ళు మామ వెళ్ళు, లేకపోతే ఎవరితోనన్నా వెళ్ళిపోతుంది మామ వెళ్ళు. అవులే. ఇప్పుడు ఏంది ఇట్లా కార్లో నీ మీద కూర్చోబెట్టుకొని మొత్తం ఎన్ని పుట్టు మచ్చలు ఉన్నాయండి నీకు అని అడుగుతావా? మరి సంకనాగిపోతావు. నువ్వు కూడా ఒక అమ్మాయి లవ్ చేస్తుంటే తెలిసేదిరా. ఇప్పుడు చేతిలో ఒక రోజప్పు పట్టుకొని అమ్మాయిల చుట్టూ పిచ్చిగా 24 గంటలు తిరుగుతుంటారు. అదే గారా లవ్ నువ్వు చెప్పేది? అది జీవితంలో లక్ష్యం లేనోడు చేసే పనిరా. కానీ మన థింకింగే వేరు, మన అంబిషనే వేరు. స్టెప్ బై స్టెప్ సక్సెస్ రా. ఈ లవ్ గివ్ పనికిమాల్లో నీ వెనకాల నుంచి నాడు చూడు. చూడకు, అది నీ నీడ. చెప్పుతుంది వాళ్ళంటి వాళ్ళు చేసే పని అది. ఏడిపోతున్నాం రా. చెప్తా పదా. Hello, madam. Where's the cash? What? No, madam. I need a week of time. The money is not ready yet. What the fuck? No, madam. I will arrange the money within a week. This is your last warning. Mia. చెప్పండి. కాల్ ఎవరు చేశారు? నాకు యాటిట్యూడ్, నేను చెప్పా. మాకు కావాల్సింది ఒకటి నీ దగ్గర ఉంది, అది ఇస్తే పోతాం. పోతాం. నా దగ్గర ఏం లేదు, అది ఇది అని చెప్పి టైం వేస్ట్ చేయకుండా ఇచ్చేయి. ఏం కావాలో క్లారిటీకి చెప్తాండి. అద్వితీయ. అద్వితీయ? అద్వితీయ అదే అద్వితీయ ఏంటి? నీ దగ్గర ఓ మ్యాప్ ఉంది, ఆ మ్యాప్ మాకు కావాలి. నా దగ్గర లేదు. మాకు బిజ్లీ 100 crores డీల్ ఇచ్చాడు, అందులో నీ షేర్ 10%. బిజిలీ ఎవడు? నాకు యాటిట్యూడ్, నేను చెప్పా. ఓ ఆ మ్యాపా? నా దగ్గర లేదు. మరి ఏం కావాలరా నీకు? ఐ నీడ్ మనీ. అదే ఇస్తా అన్నాగారా. ఎప్పుడు పర్సెంట్ అన్నారుకా? బ్లాక్ నోట్ల జాగ్రత్త కాకి. సరే ఎంత కావాలి? రోజుకు 10 బీర్లు, 10 గంటలు, 20 కోట్లు. సరే డీల్. కానీ 1 వీక్ లోపే కావాలి. మాకు కూడా అంత టైం ఉందిరా ఇంకా. ఏంటి? డీల్. ఓకే వినండి, మనందరికి 1 వీకే టైం ఉంది. పైసలు ఎవడవో తెలుసు కదా? పైసలు ఎవడవో తెలుసు కదా? నన్ను సామింగనికి ఒక సైకం ఉండింది. పైసలు కనుక మిస్ అయ్యాయో అది నన్ను చంపుద్ది. అది నన్ను చంపే 10 నిమిషాల ముందు నేను మిమ్మల్ని చంపుతా.
షేర్ ఏంటి? ఓహో నీ షేరా? వెయిటర్ एक प्लेट वड़ा एक प्लेट पूरी मजाक అవుతున్నారా? जीसस क्राइस्ट अच्छा आपको చెప్పు. నన్ను సావదొబ్బడానికి వచ్చారా హైదరాబాద్ నుండి? ఎందుకు? వాచి తప్పుకున్నాడా? వాచి తప్పుకున్నాడా? వాజీ తప్పుకుంటేనే మేము మీ దగ్గరకు వచ్చాం. ఈ డీల్ అంత ఈజీగా అయ్యేది కాదప్పా. ఇది నమ్మకంతో చేసే పని. ఏ మేము లేమా? వాజిత్ ఇంకేం చెప్పాడో తెలుసా? నాకు నచ్చని వాళ్ళ గురించి పాజిటివ్గా చెప్పి ఇలాంటి లత్కొర పంచాలు నా దగ్గర తీసుకురాకండి ఇంకోసారి. చిన్నప్పుడు మీరు వేసిన వింత వింత వేషాలు, గర్ల్స్ హాస్టల్ గోడలు దూకడాలు, స్కూల్ గుడిసెల్లో పత్తాలాడాలు, అబ్బో ఇంకా చాలా చెప్పాలే. అబ్బో చాలానే గుర్తుపెట్టుకున్నాడు. కానీ 100 కోట్ల క్యాష్ మ్యాప్ వాజిత్కి అంత తెలుసా? 100 కోట్లు అంటున్నావు, 1 వీక్ అంటున్నావు. బా ఇదంతా ఏ పని కాదప్పా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళిపోండి. నాకు బయట చాలా పనులు ఉన్నాయి. మా బాస్ ఒక పెద్ద అమౌంట్ కోస్టల్ ఏరియా నుండి దిగుతుంది. దాని కార్లో నేనే తీసుకురావాలి డ్రైవ్ చేస్తూ. అబ్బా ఇదంతా ఏ పని కాదప్పా. ఇదంతా వర్కౌట్ అవ్వదు. నేను వెళ్తున్నా ఖుదాఫీస్. ఎంఆర్ఓ ఆఫీస్. డీల్ గురించి మొత్తం తెలియకపోతే మళ్ళీ మనకి ఇంకో డీల్ ఎలా ఇస్తాడు? నిన్ను చూసిందే ఇప్పుడు. ఇంకో డీలా? ఏంటది? వాజిత్ వాళ్ళ బాస్కి సంబంధించిన మనీ. మన వాజిత్ కోస్టల్ రోడ్ నుంచి కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తాడంట. మనందరినీ ఆ కార్లో ఉన్న వాజిత్ని కొట్టి బ్యాగ్స్ తీసుకుని వెళ్ళిపోమని చెప్పాడు. నిజంగానా? అవును. మనీ ఎస్టిక్ మించిన యాక్టింగ్ కూడా చేయాలని చెప్పాడు. 35 crore. దేనికి? నీకే షేర్ ఇద్దామని. నాకే డీల్ ఇచ్చేంత మొగలే ఆరారు అప్పుడే మీరు. ఏ నువ్వు కాదా? ఒకసారి వాజిత్కి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటా. వద్దు కాల్స్ కానీ కలవడం కానీ చేయకండి అని స్ట్రిక్ట్గా చెప్పాడు. అతనికి దెబ్బేంటి? అవన్నీ మీకు ఎందుకురా, ముందు కాసులు ఇవ్వు. అలా కాల్ చేసావేంట్రా? వాడు అమ్మాయిలు వెనకాల పడుతున్నాడు, అందుకే లేపేసిన. నెక్స్ట్ నిన్ను కూడా లేపేస్తా. అంటే అది నిన్ను పైకి లేపుతా. సరే పదా. అమ్మా వీడితో పెట్టుకోవద్దు, లేపిన లేపెత్తాడు. సరే వెళ్ళిపోదాం. రాయి పెట్టి కొట్టినట్టున్నాయి. హలో బాస్. అద్వితీయం చేతిలోకి వచ్చిందా? ఇంకా లేదు. మరి ఏం పీకుతున్నావు? వాళ్ళు అది ఇవ్వడానికి వస్తున్నారు. ఎట్ ఎనీ కాస్ట్ అద్వితీయం మిస్ అవ్వకూడదు. ఓకే. అద్వితీయం తీసుకొని చంపై వాళ్ళని. ఓకే. మిస్ అవుతే నువ్వు మిస్సెస్ అవుతావు. హలో హలో బాబు అలా వస్తున్నారు చూడు.
గో అండ్ చెక్ దెమ్. ఏమైంది? మమ్మల్ని ముట్టుకోవాలంటే మాకు పైసలు ఇవ్వాలి. అదేంటి? మరి ఎవడ పడతా టచ్ చేస్తాడా? ఫ్రంట్ అయితే 500, బ్యాక్ అయితే 1000, ఫుల్ బాడీ అయితే 2000. నీ పక్కన ఇంకోటి ఉంటాడే, వాడేడి? చంపేసిన. ఎందుకు? చెప్పినా కదా నా పేరు సూపర్ రాజు అని. టిక్కలేసింది, కాల్చి పడేసిన. ఎందుకు? ఏదో అమ్మాయి వెనకాల పడుతున్నాడు. నెక్స్ట్ నువ్వేరా, నాకు కొంచెం తక్కువ కాల్ చేయరా. జాగ్రత్త. ఏదో మాట్లాడుతున్నాం. మీకే ఉంటాయి ఆరా రూల్స్, మాకు బి ఉంటాయి. నేను మిమ్మల్ని టచ్ చేయాలన్నా నాకు డబ్బులు ఇవ్వాలి. ఏంటి? దెన్ గే. రేయ్ ఇట్రా. ఏమేంద్రా? వాళ్ళని ముట్టుకోవాలంటే పైసలు ఇవ్వాలంట. పైసలు? అవును, వాళ్ళిద్దరు ఏదో రూల్ పెట్టుకున్నారు. ఫ్రంట్ అయితే 500, బ్యాక్ అయితే 1000, ఫుల్ బాడీ అంటే 2000 అంట. మీరేమన్నా ముంజలారా? కాదు, బేకార్ ముంజలం. ఇందా పట్టు. ఇందా పట్టు. చెక్ చేసుకో. జాగ్రత్త, సమలున్నాయి. అంతా ఓకే, ఏం లేవు లోపల, వాళ్ళ సామాన్ తప్ప. షో మీ. అది కాదు, ముయ్. అద్వితీయ. మనీ. ఫస్ట్ అద్వితీయ. फर्स्ट मनी। हाँ मुझे देना। हाँ मैं नहीं दूंगी, ले लूंगी। ओके सीरियस। అబ్బా గంత సీరియసా? జోక్ ఇస్తా కూడా బావా. సేమ్ టైం ఎక్స్చేంజ్. డన్. ఏంది ఇది 100 కోట్ల? మిగతావి గాల్లో ఎగురుకుంటూ వస్తాయి. పైసలైతే రాపోని నిన్ను కాళ్ళు ఎగరేస్తూ. డోంట్ వరీ. హే మ్యాన్, థ్యాంక్ యూ. హే బాస్, వి ఫైనల్లీ గాట్ ఇట్. రే కెమెరాని కొంచెం ముందుకు తీసుకెళ్ళరా. మేడ్ ఇన్ అమీర్పేట ఏంట్రా? చెప్తాను అప్పుడు. మళ్ళీ చెప్పేస్తాను. మేడ్ ఇన్ అమీర్పేట? రే ఆగండ్రా. ఆగుతారు. రే వాడితో సోదిస్తావేరా, జల్ది కారెక్కు. చీడబ్బా, బ్యాగ్లేమో నేను మోయాలి, అమ్మాయిలేమో వీడు మోస్తాడు. పూనా బతుకు ఎక్కినా. పోని 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 పట్టుకొని నిల్చున్నావేంట్రా? కాలు ఏమైందిరా? ఓ షట్, ఈరోజు దీనిలో కొబ్బరి నూనె వేయడం మర్చిపోయా. ఏమైందిరా? అర్రే దీనిలో బుల్లెట్లు అయిపోయినాయి. పొయ్యాల సంక నాకు. ఆగాగు ఒక నిమిషం, ఫోన్ చేస్తున్నా ఉండు. స్టార్ట్ చేయరా. కంగారు పడుకు, మిస్డ్ కాల్ ఇచ్చా. ఏడవకు మళ్ళీ చేస్తున్నా. బుల్లెట్లు పంపిరా బాడుకో. వస్తున్నాయి 5 minutes. యువర్ ఆర్డర్ హాస్ బీన్ పిక్డ్ అప్ అంట. చెప్పు తీసుకోండి కొట్ట చెత్తనా కొడక. తీ బడిది నడు నడు. పోనీ.
ఈరోజు మీ గుండు చెక్కేస్తారా? రేయ్ వాడు గుండ్లో పోనీ పోనీ స్పీడ్గా పోనీ. వాడు వెనకాలనే వస్తున్నాడు రా. పోనీరా 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 పోనీరా. నీ అబ్బ పోనీరా. నువ్వు వచ్చినాడు. రేపు పోనీరా రేపు పోనీరా. ఆడ గన్నుతో కాల్సిన గచ్చు గల్లు అంటున్నాడు. బాగు తిన్నగా పోనీ నా బుల్లెట్ రూట్ చేంజ్ అవుతున్నాయి. పోనీ మరి దిగి కాలుస్తావా? ఈ రోజు మీకు కార్లు ఏం లేవా? కార్లు ఏముంటాయిరా? ముళ్ళలు పణు కత్తులు నీళ్లు ఏం లేవారా? ఈ రోజు మీ శవాలు లేస్తాయిరా. దొరికినాయి. ఏంటిరా ఏంటిరా? Yes, 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 yes. Fuck off, fuck off, fuck off. Yes. చెప్పండి, చాలా రోజుల తర్వాత వచ్చారు. పురాతన వస్తువుల గురించి అడుగుతారు. ఎందుకు మీకు అంటే షూటింగ్ అంటారు. మరి షూటింగ్ చేస్తున్నారో లేదా దొంగతనం చేస్తున్నారో అర్థం కాదు. మ్యాటర్ ఏంటి? ఈ మ్యాప్ అనొద్దు. మ్యాటర్ ఏంటి? అద్వితీయ. అద్వితీయనా? అసలు దానికోసం ఈ డీలింగ్ లేంది, చేజింగ్ లేంది, ఫైటింగ్ లేంది, అసలు ఈ రచ్చేంది? అసలు ఏం అర్థమైతలేదు. అసలు అద్వితీయ గురించి మీకెలా తెలిసింది? అద్వితీయ అనే పేరు చెప్పడంతో నేను మీలో ఒక భయాన్ని చూశాను. భూమి మీద సుప్రీం ఉన్నప్పుడు యుద్ధంలో ఉపయోగించే ఇట్స్ అ టైప్ ఆఫ్ రేడియో యాక్టివ్ వెపన్. వాట్? అంత టెక్నాలజీ సుప్రీమ్స్ టైంలో? ఎస్, ఆ టైంలో వాటిని బ్రహ్మాస్త్రాలు అనేవాళ్ళు. ఇప్పుడైతే మనం వాటిని కామన్గా న్యూక్లియర్ వెపన్స్ అంటున్నాం. అంతెందుకు, నువ్వు వాడుతున్న ఫోన్ దగ్గర నుంచి అమ్మాయి పెట్టుకున్న లిప్స్టిక్ దాకా అన్ని సుప్రీం టైంలోవే. సరే, అసలు అద్వితీయతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? మళ్ళీ వార్ ప్రారంభించడానికి. అద్వితీయ వల్ల చాలా దేశాలు నాశనం అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అసలు అద్వితీయనే కాదు, సిమిలర్ ప్యాటర్న్స్ చాలా ఉంటాయి. అలాంటి ప్యాటర్న్స్లో ఒకటే అద్వితీయ. సుప్రీం టైమ్స్ నుంచి కింగ్స్ టైమ్ వరకు అది చేతులు మారుతూ వచ్చింది. అండ్ ఓన్లీ వన్ అద్వితీయ వాజ్ లెఫ్ట్ అండ్ ద కింగ్స్ డిడ్ంట్ వాంట్ టు బి టేకెన్ ఓవర్ బై ద నెక్స్ట్ జనరేషన్స్. ఇంకా అది వెలుగులోనే ఉందని మీ ద్వారా తెలిసింది. వరల్డ్ వార్లో కూడా అద్వితీయాన్ని యూజ్ చేశారు. ఆ పేరు వింటే సోల్జర్స్ భయపడేవాళ్ళు. ఇప్పుడు మేము అద్వితీయ కనిపెట్టి తీసుకెళ్ళిపోతే మా ప్రాణాలు పోతాయి. మరి ఎక్కడుంది? అది ఎవరికి తెలీదు. మరి మ్యాప్ కేవలం మిమ్మల్ని నా లొకేషన్ వరకు తీసుకెళ్ళవచ్చు. ఆ తర్వాత మీరే వెతకాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకోటి, బీ కేర్ఫుల్. ఓకే. హలో, ఎవరు? నీ మొగుడు బిజిలీరా లుచ్చా. బిజిలా? బిజిలీలు జిలేబీలు మాకెవరు తెలియదు. ఫోన్ పెట్టి బాయ్. వీళ్ళ కంటికి నేను ఎలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడట్లేదా? హలో. రేయ్, చేసిందే లుచ్చా పని, మళ్ళీ దానికి ఒక
ఒక ఏదోటి ఎక్కడున్నారు మీరు? మేమెందుకు చెప్తాం? తెలుసురా మీరు చెప్పారని. మరి తెలుసుగా, ఇంకేంది. బాయ్. రే 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 ఏంది? ముందు స్పీకర్ ఆన్ చేయరా. చేసే చెప్పు. ముంతాజ్ ఎక్కడుంది? ముంతాజ్ ఇంట్లో. ముంతాజ్ నీకెట్లా తెలుసురా? ముంతాజ్ నా దగ్గరుంది, మర్యాదగా నా దగ్గరికి రండి, లేదంటే ముంతాజ్ షాజహాన్ దగ్గరికి వెళ్తుంది. ఏంట్రా పొట్టోళ్ళాడు, వీడే ఉన్నాడు. మోషన్స్ అవుతున్నాయేమో. రండి రండి కూర్చోండి. టీ కావాలా? ఒక బూస్ట్. ముందు హలో, బర్లకు తోడేసిరా లేదారా? తౌడా? వీడే తోడులా ఉన్నాడు, వీడికే వేయచ్చు కదా. వాళ్ళతో డీలింగ్ చేసుకొని వస్తాలే. ముంతాజ్ ఎక్కడ్రా? కారులో ఉంది. నన్నే మోసం చేస్తారా? నువ్వు చేయలేదా? నేనేం చేసినారా? పైసలు కూడా ఇచ్చినా కదా. మిగతా గాలు ఎగురుకుంటూ వస్తాయన్నారు కదరా. సరే, నేను ఇచ్చిన పైసలు ఏడారా అన్నా? అది అరే చూప్, నేను ఇచ్చిన పైసలు ఏడా అన్నా? అది ఆగండి, నేను ఇచ్చిన పైసలు ఏడా? దాలో ఉన్నాయి, తీసుకో. పైసలు 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 లేవు మా దగ్గర. పైసలు ఏడారా? లేవు. లేవు లేవేంద్రా? పైసలు రా. లేవు లేవు. 100 రూపాయలు అనుకున్నారా? 100 కోట్లు రా అవి. మిగతావి ఎగురుకుంటూ రాలే. సరే, నేను ఇచ్చిన వేడా అయిపోయినాయి. ఏదంతా కాదు, మా బాస్ నన్ను చంపేస్తాడు, నా ముందే టైం లేదు. ఆ పైసలు ఏదో ఇచ్చి నీ ముంతాజ్, అదే ముంతాజ్ని తీసుకొని పో, లేదా అద్వతి అని తీసుకొచ్చి. లేదురా మా దగ్గర. మీకు 24 hours టైం ఇస్తున్నా. ఇగో మీ వాతాజ్. ముంతాజ్, మీ ముంతాజ్ని కూడా తీసుకోపో. 24 hours అద్వతి నా చేతిలో ఉండాలి, లేదంటే ఈసారి నేను కాదు మీ మొగుడు వస్తాడు, అప్పుడు ఎవ్వడు మిగలడు. టైం స్టార్ట్స్ నౌ. ఇదో బొక్క. అబ్బా ఉక్క వస్తుంది మొత్తం. ఏ భయ్యా, జరగేసే కోవిడ్ ఉన్న ప్రెషర్కి చెమటకి కాసు ఇంపులేటట్టున్నది. బేబీ ఎందుకట్లా ఉన్నావు? ఏమైనా మాట్లాడొచ్చు కదా. అసలు వాడి గద్దిని కొట్టాలి. హోలీ వాటర్ దరిద్రం. ఇటు చూడు బేబీ. అరే కార్ కొంచెం పక్క, మీరు నడుచుకుంటూ వస్తారా ప్లీజ్? ఆమె బేబీ బేబీ అనుడు మంచిగా ఉంది, నువ్వేమో పక్కింటి పంకజం గ్లాస్ చక్కెర అని అడుగుడు మంచిగా ఉంది. మైండ్ యువర్ వర్డ్స్, ఓకే? మైండ్ యువర్ వర్డ్స్. కార్లోకి లుక్తూ పోయి కాలువలో పడతావు. ఇంతకీ నన్ను కిడ్నాప్ చేసింది ఎవడు? వాడి ఇంట్లో శ్రీమంత ఫంక్షన్ ఉందంట, మన ముగ్గురిని అని మంత్రాలు చదవడానికి పిలుస్తున్నాడు. అలా కూడా పిలుస్తారా? వాడు అలానే పిలుస్తాడు. మరి నాకు మంత్రాలు రావుగా? వాడికే పోయేది నేర్చుకోవడానికి. ఏడ దొరికిన సాంత్రం ఇది? అసలు నువ్వు వాడికి ఎలా దొరికావే? నేనా ఇట్లా ఒలింపిక్ జ్యోతి పట్టుకుని నుంచుంటే తీసుకొచ్చారు. మరి లేకపోతే కిడ్నాప్ ఎలా చేస్తారు? కార్లో వేసుకుని తీసుకొచ్చారు. వాడిని నిన్నేమన్నా అడిగాడా? అడిగాడు. ఏమని? నీళ్ళు తాగుతావా? నువ్వు దొరికినందుకే ఈ పంచాయతీ అంతా. ఇదిగో విను, వాడు నిన్ను ఏమని అడిగాడా? వాడు నన్ను ఏమడగలేదు. మీరు ఇద్దరు కార్లోకి వెళ్ళి మింగేయండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మంత్రాలు నేర్చుకోవడానికి. నువ్వేంటి పానకల పుడకలాగా? చుప్పు గిప్ప అంటే చెప్పు తెగిపోద్ది. మాకు 30 ఉంటాయి, నువ్వు మధ్యలో రాకు. బేబీ నాకు ఆకలేస్తుంది. నన్ను తినవే, నన్ను తిను. ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు చెప్పే డైలాగ్ ఏంటి? నువ్వు ఆపు. అరుస్తున్నావు అప్పటి నుండి. బేబీ నువ్వు చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాం? వాడి సెల్లు అంత నచ్చిందా? అరే మరి చెప్పండి రా, ఎక్కడికి వెళ్తున్నాం?
ఎవరు వీడు కలద్దాలు వేసుకుని గుడ్డోలాగా? ఏ నా బొమ్మరిది కాదుగా. చల్ నేను ఒక్కదాన్ని నా ఫ్యామిలీలో. అందుకే ఇట్ట తయారైంది. అబ్బా ఏమి టైమింగ్ రా. అంటే ఫైనల్ గా మీరు తున బతుకుచాడా? ఈడెవడురా కొత్త క్యారెక్టరా? ఏం చేస్తున్నావు బేబీ? చిల్లర్ కోసం వెతుక్కుంటున్నాం. ఎందుకు? ముస్టోడ్ వచ్చాడు కదా వాడికి ఇద్దామని. అవునా? వాడి చేతిలో ఒకటి ఉంది చూసావా, నల్లగా, దాన్ని గన్ అంటారు. వాడు దాంతో కాల్చాడు అనుకో, వాడికి చిల్లరా పొద్దుగల మన నెత్తి మీద పెడతారు. అందుకే ఈ వాత అందుకే వద్దన్నారా? ఎవరు అంకుల్ మీరు? సన్నపిన్ చార్జర్ ఉందా? ఏంది? చార్జర్ చార్జరేనా అంకుల్? ఎవరు మీరు? డాడీ ఇంత పట్టు వేసుకో. ఎవర్రా మీరంతా? హాయ్, నా పేరు జామ్ పండు. కోసి కారం పెడతా. ఓహో, నా పేరు డాడీ. ఎవరికి కాదు. హాయ్, నా పేరు షుగర్ డాడీ. నువ్వు ఉండిపే ఏదో హుగ్గోరా. మరి ఏం జరుగుతుంది రాడా? జనాభా లెక్కల ఎంక్వైరీ అవుతుందా? ఇంతకీ మిమ్మల్ని ఎవరు పంపించారు? నీకు తెలీదా? హలో, ఇక్కడ పెద్ద మనుషులందరూ మాట్లాడుతున్న మధ్యలో నువ్వేంది పానకంలో పుడుకలాగా? నోట్ దిస్ పాయింట్. నువ్వు అట్లా ఊపిక కాలువ అంకుల్. గులాబ్ జామున్ గలగలమంటున్నా ఇడా. ఎవడరా నీకు అంకుల్? నాకు కావాల్సింది నీ దగ్గర ఒకటి ఉంది. ఓకే సారీ. అది ఇస్తే నేను పోతా. అద్వితీయనా? అవును, మీకు వచ్చిన డీల్ ఫస్ట్ మాకు వచ్చింది. ఈ దేడ్ది మగ్గడు దొబ్బింది. సో అద్వితీయ బిలాంగ్స్ టు అస్. ఇచ్చేసేయండి. ఏంటి ఇచ్చేది నీ చేతిలో? నా వంకాయ ఏం లేదు, అంతా డొల్లా. మాట్లాడుతున్నా కదా, చక్కగా ఇచ్చి దొబ్బేయండి. మా దగ్గర ఉంటేనేగా. మీ దగ్గర ఏముంది? మా దగ్గర లేదు. మరి ఎక్కడుంది? అది తెలుసుకోనికి వెళ్తున్నాం. ఎక్కడికి? అదే తెలియదు. మరి అదే నాకు పండేది. ఇగో అంకుల్, ఆడికే పోతున్నాం. మాకు సరే టైమింగ్. పోతాం, తీసుకొస్తాం, ఇస్తాం. అవును, తీసుకొచ్చి ఇస్తా అంటున్నా గానీ తీసుకొస్తే మాకేంది? ఒక లుంగి, ఓ బనీను. ఓ అమ్మా నీకే. నాకా? ఓ జాకెట్ పీసు. అరే చిన్నడా అన్నా, నీకొక డ్రైవరు. మహాప్రసాదం. కామెడీ చేస్తున్నావా? ఎవరు చేస్తున్నాడు రా కామెడీ? ఆల్రెడీ 100 కోట్లు మింగినారుగా. ఓ ఇది ఆ కేసా? మళ్ళీ నా దగ్గర కూడా దొబ్బుదామని చూస్తున్నారు. ఎట్ట కనిపిస్తున్నారా మీకు? ఐటమ్ గాని లేక కనిపిస్తున్నానా? అవునా? చెప్. మీకేంటని అడిగావు కదా, మీ ప్రాణాలు మాత్రమే మీకు ఇవ్వగలను. కాదు కూడదు అని ముండికేస్తే ఆమె తందు చెప్పారా? చెక్కేయడమే. పదా, నేను కూడా మీ వెంట వస్తా. పోయి తెచ్చుకుందాం. ఓ ఒక్క 2 minutes. థ్యాంక్స్ అంకుల్. రే రండ్రా. మధ్యలో ఈడేవాడరా? సేమ్ క్వశ్చన్. బిజ్లీ గడ ఏమన్నా ప్లాన్ చేశాడంట? ఏ ఆ పొట్టినా కూడా అంత సీన్ లేదు. బిజిలీ ఎవడు? నువ్వు ఉండమ్మా, తుత్తు అంటావు. రేయ్ ఎంతసేపు రా? అంకుల్ 1 minute. ఈడొకడు మతి మార్పు నా కొడుకు. ఏలోగా లేసేద్దాం. చూడండి, మ్యాప్ మన దగ్గర మాత్రమే ఉంది. సో ఎగ్జాక్ట్ రూట్ మనకు మాత్రమే తెలుసు. వాడిని ఏదో విధంగా సైడ్ చేసి మనం అద్వితీయ తీసుకొని చెక్కేద్దాం. కమ్ ఆన్. జై. దూరం రా ఇంకా. బాబాయ్ దూరం పోతాం రా. అద్వితీయ ఉండే ప్లేస్కి వచ్చామా? లేదు,
ఇక్కడ నుండి మనం పాదాల మీద నడిచే యాత్ర చేయాలి. వాట్? నడిచి వెళ్ళాలా? ఇక్కడ నుంచి రోడ్స్ ఉండవా? రోడ్లు ఫ్రీ బస్సులో మనకి సిటీ అనుకున్నావా? అడివిరా చెప్పా. అరే జాకు మ్యాపీ ఫోన్ లో ఉంది. మ్యాపీ రాని చెప్పా గూట్లో దగ్గర ఇందా పట్టు. ఏంటిది? దాదా చూడు 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 నీ సో లిజన్ గైస్, రూట్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇఫ్ మనం ఒక్క రూట్ అయినా మిస్ అయినామా ట్రాప్లో పడిపోతాం. ఏమైనా జరగచ్చు, చచ్చిపోవచ్చు, లేదా ఎవరైనా చంపేయచ్చు, ఎవరైనా ఎత్తుకెళ్ళచ్చు, లేదా ఏదైనా తినేయచ్చు. సో కైండ్లీ రిక్వెస్ట్, షెట్ యువర్ ఆల్ హోల్స్ అండ్ ఫాలో మీ. ఓకే? ఏడికి వెళ్ళరా? ఇగో ఇవన్నొద్దు, నన్ను నమ్మి నా వెనకాల రండి. వాడిని నమ్ముకుంటే వాడే చంపేటట్టున్నాడు. ఓ నువ్వు మనిషివా మడేల్వా? అట్ట భయపడతావేంట్రా? నేను లేకుండా ఎక్కడికి వెళ్తానరా? నువ్వు భయపెడుతున్నావు బేబీ. చల్ జరగండి. ఫాలో మీ. బేబీ నాకు ఆకలేస్తుంది. ఏంటి ఆకలేస్తుందా? ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ కి నువ్వు చెప్పే డైలాగ్ అసలు ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు ఊరికే ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? ఇన్వాల్వ్ అవుతున్నానా? ఒరే క్రాక్, ఇంటున్నావా ఏమంటుందో? నాకేం సంబంధం లేదు, నాకు చెవిలినప్పుడు. ఏ నుండి పట్టుకొచ్చావురా దీన్ని? ఆగనరా, ఇక్కడేదో రాసింది అర్థం కావట్లే. ఏది ఒకసారి ఇటు వచ్చిందండి లేత దెయ్యం. ఏముంది ఇందులో? 20 ఏళ్ళ రాముడు బంగారం కన్నా ఎక్కువ. నాకు 25. 20 ఏళ్ళ రాముడు బంగారం కన్నా ఎక్కువ అంటే ఏంటి? ఇది ఎవరైనా సాల్వ్ చేయండి. చెప్పు. ఏంట్రా చెప్పేది? అసలు ఎవరు వీళ్ళు? మనం ఈడెందుకున్నాం? ఇందా ఇది మింగు. అక్క మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయవా? 20 ఏళ్ళ రాముడు బంగారం కన్నా ఎక్కువ. దున్నపోతా మళ్ళీ చెప్పు. దున్నపోతూ. నీ పేరు నువ్వెందుకు చెప్పుకుంటున్నావురా? ఏవో కాల్చకరా, ఏమన్నా ఉంటుంది. ఆయన చెప్పింది కరెక్ట్. ఎలా? ఫుల్ లైఫ్ స్పాన్ 20 years. సో 20 ఏళ్ళ రాముడు బంగారం కన్నా ఎక్కువ అంటే డ్యూ టు ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ డైలీ లైఫ్. సో మనం ఇప్పుడు అడవిలో దున్నపోతుని వెతకాలి. అడవిలో దున్నపోతే ఎందుకు ఉంటుందిరా? మేబీ ఎనీ స్కల్ప్చర్. దెన్ గో. నీతో ఉండడుగా, ఏడాడు ఒక్కడే ఉన్నాగా, నా పక్కనే ఉన్నాడు. అదే రా జామడు ఏడాడు. ఎవడాడు? నీ అబ్బా నీతో ఉండాలి కదరా. ఒక్కడే వచ్చినా అంటే వాడు వీడు వాడంటావు. ఓ నీ అమ్మ మర్చిపోయినావా? ముందే చెప్పిన కదరా ఎవడో నెత్తుకపోతాడు తినెత్తని. నీ మర్చిపోవడం ఏంట్రా? బేబీ మనం వీడియోస్ ఇక్కడే తీసుకుందామా? అదే ఏదో బాగుంది, ఇటు వెళ్దాం. ఎక్కడెక్కడో పట్టుకొస్తున్నాడు, సుఖలేదు ముక్కలేదు, 2 వదిలేస్తే పోతాయి కదరా. ఎందుకు ఇట్లా పట్టుకుని ఏది ఇస్తున్నాడు నన్ను? బా అమ్మ దొరికిందిరా, రిలాక్స్ అవ్వచ్చు.
రే నీ అబ్బా ఏముందిరా ఏం చేస్తున్నావురా కాట్రే ఒక నిమిషం ఉండు ఒకసారి రేకు రాకు కనిపించినాయా? నాకేం కనిపించట్లేదే. కరెక్ట్గా చూడు కింద. నీకైనా కనిపిస్తే నాకు చెప్పు. ఏం చేస్తున్నారు? దీన్ని పరిశీలిస్తున్నాం. మగదా ఆడదానా? ఆపుతారా మీ పంచాయతీ? ముందు వచ్చిన పని చూడండి. నాన్ సెన్స్. ఇక్కడ ఇంకో పొడుపు కథ ఉంది. ఏంటిది? పగటిపూట పచ్చని నేల, రాత్రిపూట నక్షత్రాల పరిచింపు. గడ్డివాప నీకు మళ్ళీ చెప్పది. పగటిపూట పచ్చని నేల, రాత్రిపూట నక్షత్రాల పరిచింపు. పచ్చని నేల అంటే ట్రీస్ అవ్వచ్చు. నక్షత్రాల పరిచింపు అంటే రిఫ్లెక్షన్. నక్షత్రాలు ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతారా? నా కళ్ళల్లో. అంటే అంటే నా బేబీ నా కళ్ళలో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఇటుకరాయితో మింగితే కళ్ళు అదురుతాయి. బేబీ నాకు దాహంగా ఉంది, వాటర్ కావాలి. దాహమా? మా రక్తం తావే, మా రక్తం తాగు. వాటర్ రే చెరువురా. ఎందుకు? మోషన్స్ అవుతున్నాయా? పగటి పూట పచ్చని నేల, రాత్రిపూట నక్షత్రాల పరిచింపు అంటే మార్నింగ్ చెరువుల్లో ట్రీస్ రిఫ్లెక్షన్ అవుతాయి, రాత్రి అయితే నక్షత్రాలేగా. ఎక్కడైతే చెరువు మీదే కదా. పిసిగేస్తా అమ్మా. సో యూ అన్ఎజాకులేషన్ బ్రూట్స్, ఫాలో మీ. రే ఏమైంది? సైలెంట్. మీకు ఏమైనా సౌండ్స్ వినిపిస్తున్నాయా? లేదురా. నీకు ఏమైందిరా? పోతున్నావుగా పో. అక్కడ సౌండ్లు ఎందుకు వస్తున్నాయిరా? ఏంటమ్మా? అట్లా కాదురా, అట్లా కాదురా పిచ్చోడా. పులిరా. ఎన్టీఆర్ అని అంటావా? పులి ఇక్కడ ఎందుకుందిరా? ఓనర్స్ ఇంట్లో లేనప్పుడు దొంగతనం పోయి తీరా ఓనర్స్ ఇంటికి వచ్చాక ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అన్నట్టుందిరా నీ అబ్బా. రే కదలకండిరా, నేను పరిగెడితే నా వెనకాల ఎవరు రాకండి. రే పులిరా. బిస్కెట్లు ఏంట్రా దానికి? బిస్కెట్ వేయడానికి అదేమైనా కుక్కనారా? ఇక్కడ నుంచి మీ డిస్కషన్ ఏంటిరా? పరిగెత్తురా పంది పిల్లలు. అది జాడిగానే ఎత్తుకుపోతే బాగుండు. పరిగెత్తురా తాటినా కొడుక. పరిగెత్తురా పరిగెత్తురా. పులి కాదురా, పిల్లి రాదు. పిల్లి కాదురా, పులి రాదు. నీ మరి ఊరుకోమా, పెళ్లి చూపులు కట్టినట్టు ఊరుకోమా. ముందు నన్ను అడుగు. ఇటు గులాబ్ జామున్ నోట్లోకి వచ్చినారా? బతుకుంటే పాలాభరం పెట్టుకోవచ్చు, పిల్లలు ఉడిపించుకోరా. అంత లేదురా బాబు. అది తెలియదు, ఈ లేదు. పోతా నేను, అంతనైతే లేదు. అంకుల్ నాకు తెలిసిపాటికి అమ్మా. మనం డెస్టినేషన్ రీచ్ అయ్యాం. ఏదో ఒకసారి మ్యాప్ ఇవ్వు.
ఇక్కడికి లాస్ట్. అంటే ఇప్పుడు అద్వితీయ థర్మల్ కెమెరా అంటే ఈ అద్వితీయ అనేది ఒక హీట్ పార్టికల్. సో దాని చుట్టూ కంప్లీట్ వామ్గా ఉంటుంది. మనం దాన్ని థర్మల్ కెమెరా యూజ్ చేసి మాత్రమే అది ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఇంగ్లీష్ సినిమాలు బాగానే చూస్తున్నావు. ఇంకా చాలా చూస్తున్నా. ఎస్, దొరికింది. There he is. పరిగెత్తి పరిగెత్తి దమ్మొచ్చింది. అది ఇస్తే నేను పోతా. అరే ఎలా కలిసామేంట్రా? సల్మాన్ ఖాన్కి దిక్కులేదు. ఆగడ్రా. ముంతాజ్, నేను నీకు ప్లేస్ చెప్తా, అక్కడికి వెళ్ళు. అక్కడ కథలత మహారాజులు అందరూ వస్తారు. వాళ్ళందరూ కూర్చోబెట్టు, నేను వస్తా. ఓకే, నేను చూసుకుంటా. Who is she? ఏమో అన్న కానీ గుర్రం లెక్క వస్తుంది. What? She's looking like a horse. Do you want to ride? Yes. Who is this short guy? Maybe her brother. All right. Who is this figure? I'm uncertain. அவர்கள் யாரு? నా పేరు బిజ్లీ. అయితే ఓ హలో, నా పేరు బిజ్లీ. అయితే ఏం చేయాలా? నా పేరు బి.
నా పేరు బిజిలీ. బిజిలీ అంటే ఎలక్ట్రిసిటీ. నీ అబ్బా నువ్వే ఆ రోజు కరెంట్ తీసేది బాత్రూమ్ లో ఉన్నప్పుడు తీస్తున్నావు అందారా నీకు. రే తమాషాలు అవుతున్నాయారా? అసలు ఎవర్రా మీరంతా? నువ్వెందుకు వచ్చావు? ఇంతకు మీరందరు ఎవరప్పా? ఏం చూపుతున్నావేట్రా? ఏదిరా నువ్వు ఇడిసేది? సూత్తా మూడే. వెయిట్ వెయిట్ ఏం చూపుతున్నాడు? పోసుడికే ఆగు బ్రో, కూర్చొని మాట్లాడుకుందాం. గడా ఓ పెద్ద మనిషి నిలబడింది, పలకరియవారా? హలో, ఫోన్లో మాట్లాడుతున్నావా? లేదు. మరి గట్టిగా వెళ్ళు. ఓ పాప, వాళ్ళిద్దరు ఎక్కడా? ఒక్కదానివే వచ్చినావు? అవును, ఇంతకీ నువ్వెందుకు వచ్చినావు? ఒక దానికోసం వచ్చా, నాకే సోపేసి పార్పిక్ మింగారు. నా పైసలు నా దగ్గర కొట్టేసి నాకే ఇచ్చారు. మా అన్న డీల్ ఇచ్చాడు, నా ఫ్రెండ్ అని తీసుకపోతే మాకే దొరకకుండా తిరుగుతున్నాడు. నీ ఇంక ఇరికిరాయి. నా పైసలు కూడా దొబ్బేశారు. సో బేసికలీ అందరికి దెబ్బేశారు అనమాట. ఇప్పుడు దేనికోసం వచ్చారు అందరూ? అద్వితీయ. అద్వితీయ అద్వితీయ అదేమన్నా లడ్డారా అందరు పంచుకోనికి? నీకు నాకు దోస్తి ఎంది ఎన్ని గొర్రెలున్నాయండి ఆయరో మస్తు అంటే సుస్తుగుంది. అందరికి శనార్థం. ఎరా మీది ఇంకా పోలేదా? రే ఎలక్ట్రిసిటీ, నీ పక్కన బక్కోడు ఉండాలిగా, ఏడి? మోషన్స్ అవుతుంది. క్రాక్, నా పైసలు అద్వితీయ ఇచ్చేయండి. నా పైసలు నా దగ్గర కొట్టేసి నాకే ఇస్తారా? వాత్త రే అద్వితీయ ఏంట్రా? ఇంత చేసింది మీకు మల్లెపూల్లో పెట్టడానిక? ఫస్ట్ మీలో మీరు డిసైడ్ అవ్వండిరా, ఎవరికి కావాలో. ఎందుకురా ఇంకా చిన్నపిల్లలా కొట్టుకుంటున్నాం? అందరం కలిసి కొట్టుకుందాం కదా. సారీ, వాళ్ళని కొడదాం కదా, సింపుల్. దెన్ మనం కొట్టుకుందాం. మీరు కొట్టుకోండిరా, మాకు ఇంట్రెస్ట్ లేదు. అవును, నేనెవరు? నేను ఇక్కడెందుకున్నాను? అమ్మదినమ్మా, ఇడి మళ్ళీ మర్చిపోయినరా. రే బాబు, నీ పాకెట్ లో చాక్లెట్ ఉంటది, అదేసుకో. ఎవరు మీరంతా? ఎర్రి గొర్రెలు. నాకు అద్వితీయ కావాలి. మాకేమైనా కత్తి కావాలా? మాకు అద్వితీయనే కావాలి. ఇలా కాదురా రే, ఎవడి వాడి దగ్గర ఉంది కదా. ఏంటది? గన్ను ఉన్నాయి. లోడ్. గన్ అనుకుంటున్నారా? ఇదెక్కడి మాసురా మావా?
రే జాక్, రే పంది పిల్లడా ఉరుకురా. అరే తాగిదారా నొస్తుందా? నీ అప్పు బుల్లెట్ తాకితే నొయ్యదారా? సరే ఇప్పుడు వస్తాను. ఏరా బిజిలీ, ఇంకా మోషన్స్ అవుతున్నాయారా? ఎరా పొట్టడా, స్మగ్లింగ్ చేస్తావా? మోషన్స్ అవుతున్నాయారా? ఇంకా నీకు జీవితకాలం మోషన్స్ లేకుండా చేస్తారా? ఎవరితో ఇది అసలు? రవ్వన్నాం వాడి కన్సేంద్రా. ఎవరివే నువ్వు? ఎందుకు వచ్చిన లైఫ్లోకి? చంపేస్తావేటి? ఫ్లైట్ కొంచెం లేట్ అయింది. చాలా లేట్ అయింది. బిజిలీగాడు ఉన్నాడా పోయాడా? అందరూ పోయారు. ఈ జిందగీలో పైసలే తమ్మా టైంని నడిపించేది. చిన్నప్పుడు అయ్యి వదిలేసి జైలుకు పోయిండు, పెద్ద అయ్యాక నా దోస్తులు కూడా వదిలేసాడు. పైసలు ఉంటేనే తమ్మా మనుషులు ఉండేది, పైసలు ఉంటేనే తమ్మా ఇలాంటి ఫిగర్ నా పక్కన ఉండేది. మీలాంటోళ్ళు నేను పెట్టే గన్ పాయింట్ ప్లాంక్లో ఉంటారు. నేను దేనికోసమైతే ఎదురు చూస్తున్నానో అద్వితీయ, అది నాకు 5 అడుగుల దూరంలో ఉంది. ఇంతకీ నేను ఎవరో మీకు తెలియదు కదా, అది మీ మంచికే.